హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. టుడే వీడియో వచ్చేసి మనం ఈ క్యాప్ తోటి మనం ఒక మంచి డిజైన్ అనేది రెడీ చేసేయచ్చు. మన నెక్ మోడల్ అనేది చూపిస్తానండి. ఎలా చూపిస్తానో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది క్యాన్వాస్ అండి. క్యాన్వాస్ వచ్చేసి నేను ఒక 8.5 అనేది తీసుకున్నాను. మన నెక్ లెంత్ వచ్చేసి 7 ఇంచెస్ అనమాట. ఓకే, డ్రెస్ అండి. డ్రెస్కి మనము నెక్ అనేది ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను. 7 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. సారీ, కుట్టిన తర్వాత 7 రావాలి, అంటే 6.5కి రావాలన్నమాట. ఓకే, 6.5కి ఒక టిక్ మార్క్. 2 ఇంచెస్ వరకు మనము ఇలా బాక్స్ లాగా డ్రా చేసేసుకుందాం. 2 ఇంచెస్ వరకు. ఓకేనా, దీనికి కూడా మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుందాము. చేసుకున్న తర్వాత మనము ఒక 1/2 ఇంచ్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ అనేది పక్కన తీసేసుకుందాం, ఒక లైన్ అనేది. ఇది ఎందుకు అంటే నేను కట్ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు నీట్గా. ఓకే, ఇలా చేసిన తర్వాత మనము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాము. ఇక్కడ నుంచి వచ్చేటట్టుగా కూడా వేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ వరకు. ఓకే, చాలా నీట్గా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనము కటింగ్ అయితే చేసుకుందాము. లోపలికే రావాలి ఫ్రెండ్స్. క్యాన్వాస్ వేస్తే నీట్గా వస్తుంది అనేసి క్యాన్వాసే యూస్ చేశాను అనమాట. ఇక్కడికైతే ఇది ఇలాగే పెడతానండి, ఎందుకంటే మనము నెక్ అనేది విసురుగా అయిపోకుండా ఇక్కడికైతే కటింగ్లోకి వస్తుందన్నమాట. కుట్టిన తర్వాత అయితే ఇలా వచ్చేస్తుంది ఫ్రెండ్స్, ఇలా వస్తుంది. కుట్టిన తర్వాత నీట్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఇలా వస్తుంది డిజైన్ అయితే, ఇలా వచ్చేస్తుంది. దీనికి మనము ఎక్స్ట్రా పీసెస్ ఎంత తీసుకోవాలి అంటే కనుక ఒక 1 ఇంచ్ వరకు, లేకపోతే ఒక 1.5 ఇంచ్ వరకు అయితే ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ ఫోల్డింగ్ చేయాలి కదా మనము లోపలికి, దానికోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే ఇలా చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ ఇదే ప్రకారంగా బ్యాక్ నెక్కి కూడా మనము ఇలా క్లాత్ని పెట్టుకోవాలి. కుట్టడానికి 7 ఇంచెస్ కావాలండి. 7.5 అయితే వస్తుంది నెక్ అనేది. ఇక్కడికి 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకొని, ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకుని లైన్ వేసేసుకుంటే సరిపోతుంది. దీనికి రౌండ్ నెక్ ఇస్తున్నానండి. 1.5 అయితే తీసుకుంటున్నా ఎక్స్ట్రా క్లాత్. ఇలా వేసుకోవాలి.
ఇలా రౌండ్గా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలా కట్ 4 భాగాల్లో కూడా ఇలా కట్ చేసుకోవచ్చు. నేనైతే రౌండ్ చేస్తున్నానండి. హెమ్మింగ్ అయినా చేసుకుంటే బాగుంటుందన్నమాట, హెమ్మింగ్ చేస్తే కనుక, అందుకే దీనికి ఇలా వేసాను. ఇప్పుడు ఈ నెక్స్ని మనము లైనింగ్ని అటాచ్ చేసుకోవాలి. లైనింగ్స్ తోటి వీటిలో క్లాత్స్ అయితే మిగిలాయి కదా, ఆ క్లాత్ తోటి మనం ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక నెక్ని ఇటు సైడ్ ఒక నెక్ని వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఓకే, ఇలా ఐరన్ చేసుకొని పెట్టుకుంటే మనకు నీట్గా కుట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను ఎలా అటాచ్ చేయాలి అనేది. ఓకే, దీనిని సెంటర్గా ఫోల్డింగ్ చేసుకుంటే ఇదే కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి దీని బ్యాక్ సైడ్ది, ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ది. ఓకే, ఇప్పుడు ఈ డ్రెస్సెస్కి నెక్స్ కూడా కటింగ్ అయిపోయాయి కాబట్టి కటింగ్ అయిన తర్వాత స్టిచ్చింగ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. చాలా ఈజీ మెథడ్ అయితే చూపిస్తున్నా, మీరు తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్, టేక్ కేర్, అల్లా హాఫీజ్.